నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేనుండగా నీకు భయమేలా అని సర్వదా నమ్మిన భక్తులకు అభయమిస్తూ కుల, మత, ప్రాంత, జాతులకు అతీతంగా అందరినీ సర్వవేళలా కాపాడే కరుణా సింధువు సద్గురువు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్. సాయి భక్తులకు కనుదోయి మూసి కైదోయి మొగడ్చి ప్రార్థించినంత మాత్రాన కరుణించే దేవుడు. ఆ సాయి దివ్య పాదాలను స్పృశించి మనసా నమస్కరించుకున్న మాత్రాన అభయమొసంగుతాడు. భక్తితో సాయినామ సంకీర్తనం చేసినంత మాత్రాన కష్టాలు తీరి సకల శుభాలు సంప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే సాయి పాదాలు పట్టుకుని పూజించుకునే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. సాయినాథునికి ఆలయాలు నిర్మించుకుని ఆ మహనీయుణ్ణి పూజించుకుని పునీతులం అవుతున్న భక్తజన సందోహం ఊరూరా కానొస్తుంది. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో వెలిసిన శ్రీ సాయి ఆలయం షిరిడీ సాయి భక్త సమాజంగా పరిఢవిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో నల్గొండ శివాజీనగర్లో ఉన్న శ్రీ సాయి మందిర విశేషాలేంటో వీక్షిద్దాం. సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం. సాయినాథునికి ఆలయాలు నిర్మించుకొని ఆ మహనీయుని పూజించుకొని పునీతులవుతున్న భక్తజన సందోహం ఊరూరా కానవస్తోంది. నల్లగొండ జిల్లా నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్లో వెలసిన శ్రీ సాయి ఆలయం శ్రీ షిరిడీ సాయి భక్త సమాజంగా పరిఢవిల్లుతోంది. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా, సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా, పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. సుమారు 25 ఏళ్ల క్రితం నల్గొండలో చిన్న తడికెల పందిరి వేసి సాయి మహారాజు పెద్ద ఫోటోను అమర్చి కొందరు భక్తులు సాయి భజనలు చేయటం ప్రారంభించారు. దాదాపు 5 ఏళ్లు ఆ విధంగానే సాగింది. అంతకుముందు సాయి దర్శనమే ఎరుగని ఒకరి కలలో కనబడి జాగో ఉటో మేరే పాస్ ఆవో అన్న సాయి సందేశపు ఆజ్ఞను తలదాల్చాడు. టాకీస్ రోడ్ చౌరస్తా దగ్గర స్థలాన్ని కేటాయించడం జరిగింది. క్రమేపీ ఆలయ నిర్మాణోత్సవ సంకల్పం కలిగి ఎందరో పెద్దలు, కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మొదలైన వారి సహకారం సమకూడింది. తొలుత గుడిసెగా మొదలై ఈనాడు ఇంతటి గుడిగా ఆలయం అభివృద్ధి చెందింది. త్రిమూర్తి స్వరూపకుడు సాక్షాత్తు ఆ దత్తాత్రేయుని అవతారమూర్తిగా సంభావింపబడే షిరిడీ సాయి ఎత్తైన పాలరాతి విగ్రహం నల్లగొండ ఆలయంలో సాక్షాత్తు షిరిడీలో వలనే భక్తజనానందదాయకంగా దర్శనమిస్తుంది. హే పావన లీలాఘన దీనావన, కాపాడు కర్పూర నీరాజన, కరుణించుము కడ తీర్చుము మా జన్మలా. నిత్యం జల క్షీరాది అభిషేకాలతో అభిషిక్తుడిని చేసి శ్రీ సాయినాథునికి పట్టుపుట్టాలు, వస్త్రాభరణాలు అలంకరింపజేసి పుష్పహారాలు, రుద్రాక్షమాల ధరింపజేసి భక్తి శ్రద్ధలతో పూజాహారతులు నిర్వర్తింపబడుతుంటాయి.
భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఆయా దేవతల దర్శన భాగ్యంతో ఒన్నగూరే పుణ్య ఫలాలను పొందుతారు. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. వినాయకుని సన్నిధానం తొలి పూజలందుకొని గణాధిపుని పాలరాతి మూర్తిగా దర్శనీయమవుతుంది. శ్రీకృష్ణుని సన్నిధానం ఆ వేణుధరుని మందస్మిత వదనంతో దర్శనీయమవుతుంది. ఆంజనేయుడు సకల భయహరునిగా సుప్రతిష్ఠుడై ఉన్నాడు. ధునిలో పూజా సమయంలో కొబ్బరికాయలు వేయటానికి వీలు కల్పించబడింది. బాబా ధుని సమీపంలో పవిత్ర పాదుకలున్నాయి. అదేవిధంగా ధునికి ఎదురుగా దత్తస్వరూప ప్రతీకగా భావించే మేడి చెట్టు కూడా స్వతసిద్ధంగా ఏర్పడటం ఇక్కడి విశేషం. అందుకే ఇక్కడి సాయిపై భక్తులకు అకుంఠిత విశ్వాసం, అచంచల నమ్మకం. ఆలయంలో పఠన మందిరం ఒక విశేషం. మరెక్కడా కానరాని విధంగా శ్రీ షిరిడీ సాయినాథునికి చెందిన పారాయణ గ్రంథాలు, కీర్తనల గ్రంథాలు, సాయి చరిత్ర భక్తులకు ఇక్కడ పఠన సౌకర్యం కలిగిస్తూ శ్రీ గురుచరిత్ర పారాయణానికి కీర్తనలు, భజనలు కావించుకోవటానికి అనుకూలంగా లభ్యమవుతాయి. ఆలయంలో శ్రీ సాయినాథునికి నిత్యం ఉదయం కాగడ హారతి, బాబాకు నైవేద్య సమర్పణ, ద్వారకామాయి సన్నిధిలో తైల సమర్పణ, మందిరంలో భజనలు, ధుని పూజ, మధ్యాహ్న హారతి, మహానైవేద్యం, భక్తి గీతాల పారాయణం, సాయంకాల హారతి, రాత్రి హారతి వంటి కార్యక్రమాలు షిరిడీలో మాదిరిగానే నిర్వహింపబడతాయి. శ్రీ సాయిబాబా వారికి ప్రతి గురువారం చేసే పల్లకి ఉత్సవం అత్యంత నయనశోభితం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆ ఉత్సవంలో మనము పాల్పంచుకుందాం రండి. మతం పేర, కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తి ఇలకే అపరంజి వెలుగునిచ్చిన శ్రీ షిరిడీ సాయి పల్లకీ సేవ కూడా ఆలయంలో గురువారాలలోనే కాక పవిత్ర సందర్భాలలో కూడా జరిగే ఒక విశేష ఉత్సవం. శ్రీ సాయినాథుని ఉంచిన పూల పల్లకి ఆనందప్రద సంచారిణి అవుతుంది. దీపహారతులతో, కొబ్బరికాయ నైవేద్యాలతో ఊరేగింపు సాగుతుంది. సాయిరామ హరే, సాయి కృష్ణ హరే, జయ జయ సాయి హరే హరే అని భజిస్తూ భక్తులు పల్లకీ సేవలో పాలు పంచుకుంటారు. అలంకృత సాయికి వింజామరలు విస్తూ భజన కీర్తనలతో సాగుతారు. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగలవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగలవోయి సాయిరాం.
కొత్త సంవత్సరారంభం, దసరా, దీపావళి వంటి పర్వదినాల సందర్భంగా జరిగే విశేష పూజలు కాక ఏటా జరిగే గురుపూర్ణమి నాడు సాయినాథుని ఆరాధనోత్సవ వైభవం చెప్పనలవి కానిది. వేలాదిగా భక్తులు ఆ రోజు తరలివస్తారు. సదానింబ వృక్షస్య మూలాదివాసిత్ సుధాశ్రావిణం తిక్తమవ్యప్రియంతం తరుంకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం. ఓం రాజాదిరాజ యోగిరాజా శ్రీ సచిదానంద సద్గురు సాయినాథుని కృప అందరికీ సంప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనం చేద్దాం.